జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వాలా, లేక ఆయన అధికారం తీసేసి గతంలో 5 సంవత్సరాలు 14 సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని కట్టబెట్టాలా అనే అంశం మీదే ప్రధానంగా ఎన్నిక జరిగిందని నేను భావిస్తూ ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన వారు, 5 సంవత్సరాలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని చవి చూసిన వారు ఓట్లు వేయడానికి వచ్చినటువంటి తీరు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఉదయం నేను 7:30-8 గంటలకు వెళ్ళా. అప్పటికే బారులు తీరి ఉన్నారు. నేను అడిగే 8ంటికి వచ్చారమ్మా అని. మేము 5ంటికే వచ్చామండి అని అన్నారు. అంటే 5 గంటలకే మహిళలు, వృద్ధులు వచ్చి లైన్లో నిలబడ్డారు. పెద్ద ఎత్తున లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి కారణం ఏమిటి, దీనికి సంకేతం ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. నేను లైన్లో ఉన్న వారందరినీ చూసే ఎక్కువ మంది వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. నేను భావిస్తున్నా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తరువాత, నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో తమ ఓటు హక్కుని వినియోగించడం కోసం గంటల తరబడి వృద్ధులు, గంటల తరబడి మహిళలు, గంటల తరబడి వికలాంగులు క్యూలో నుంచున్నారనేటువంటి భావన కలిగింది నాకు పెద్ద ఎత్తున. లాస్ట్ ఎన్నికల్లో జరిగినటువంటి పర్సంటేజ్ సుమారుగా 79-80% ఉంది. ఈసారి కూడా ఆ మాత్రానికి తగ్గకోకుండా కాస్తో కోస్తో ఎక్కువయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అంటే వివరాలు ఇంకా రాలేదు కాబట్టి, ఎందుకంటే రాత్రి 10-11 కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది కాబట్టి ఇంకా కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఊహాతీతంగా చెప్తున్నా. పోయినసారి కన్నా ఏదన్నా 1% పెరగొచ్చు, 1% తగ్గొచ్చు తప్ప పోయినసారి లాగానే అంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కుని వినియోగించుకున్నారు. ఇది చాలామంది అనుకోవచ్చు. పూర్వం మాకు కూడా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలాసార్లు పోటీ చేసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఎక్కువ పర్సంటేజ్ ఓటు అవుతుంది అనేటువంటి భావన ఉన్నది. ఇవాళ నేను మనవి చేస్తున్నా, పోయినసారి కన్నా ఎక్కువ అయితే అది పాజిటివ్ ఓటు. పాజిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, మా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకోవాలి, సుఖవంతంగా బతకాలి అనేటువంటి భావనతో బడుగు బలహీన వర్గాలు, మైనారిటీసు, ఎస్సీలు, బీసీలు, సంక్షేమాన్ని అందుకున్నటువంటి అనేక మంది ఓటర్లు వచ్చి తమ బాధ్యతను నిర్వహించుకొని మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి తాపత్రయం వారి ముఖాల్లో నిన్నే కాదు కనిపించింది. నేను క్యూలో నుంచినప్పుడు కనిపించడమే కాదు, ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా కనిపించింది. నేను చూసా, 89లో మొదటిసారి పోటీ చేశా. ఆ తర్వాత 2 సార్లు మినహా ఇది 6వసారి పోటీ చేస్తున్నా. అన్ని ఎన్నికలు చాలా సన్నిహితంగా చూసా, పోటీ చేయని ఎన్నికలు కూడా. మొదటిసారి మహిళలు జెండాలు పట్టుకొని, కొన్ని గ్రామాల్లో అయితే ఆశ్చర్యం, పురుషుల కన్నా మహిళలే నా ప్రచారంలో పాల్గొన్నారు. వ్యాన్ వెళ్తుంటే నా వ్యాన్ ముందు మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని జై జగన్ అంటూ నినదిస్తూ ఉరుకులు వేశారు, పరుగులు తీశారు. అందరూ మహిళలు. ఇదంతా మహిళల్లో ఉన్న సంకేతం. నేను ఒకటే మనవి చేస్తున్నా, మహిళలు పెద్ద ఎత్తున 70% ఆఫ్ మహిళలు ఏ కులమైనా ఏ మతమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశారని నేను విశ్వసిస్తున్నా. ఎందుకో తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సాధికారత కల్పించాడు. అమ్మఒడి మహిళలకు ఇచ్చాడు, డ్వాక్రా మహిళల రుణమాఫీ మహిళలకు ఇచ్చాడు, ఇళ్ల పట్ట మహిళలకు ఇచ్చాడు. ఇట్లా ఏది చేసినా మహిళల ఖాతాల్లోకి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మహిళలు ఒక ఆర్థిక స్వావలంబన కోసం, ఒక సాధికారత సాధించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు.
వారికి ఆ విధంగా సహాయం చేశాడు. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము సహాయం చేయాలి, మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో మహిళలు పెద్ద ఎత్తున చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మహిళలు జెండాలు పట్టుకుని వచ్చారు, వేలు మీద ముద్ర వేయించుకున్నారు, ఓటు ఫ్యాను గుర్తుకు వేసి వెళ్ళారు అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. అది నా మనసుకు తట్టింది ప్రతి చోటకి వెళ్ళినప్పుడే మనం చేస్తున్నాం. అంత పెద్ద ఎత్తున కానీ విని ఎరుగని రీతిలో ఒక ప్రభుత్వ పాజిటివ్ ఓటు ఇంత పెద్ద ఎత్తున ఉండటం అనేది చరిత్రలో చాలా అరుదైనటువంటి సంఘటన.